జర్నీలో మీకు ఏమన్నా ప్రెగ్నెన్సీ? లేదు, ప్రెగ్నెన్సీ దాకా ఏం రాలేదు. అది ఏమనాలే, ఏమో అంత దాకా ఎప్పుడు రాలేదన్నమాట. ప్రెగ్నెన్సీ దాకా ఎప్పుడు రాలేదు. బట్ సెక్సువల్ కాంటాక్ట్ అయితే జరిగింది. బికాజ్ అంత లవ్ చేసినప్పుడు అతనే సర్వస్వం, అన్నీ అతనే అనుకున్నప్పుడు, అంటే నమ్మకం. ఇప్పుడు మనతో ఒక పర్సన్ ఉన్నాడంటే గుడ్డిగా నమ్మాలి. ఇంకా వాడు ఏం చెప్పినా, వాడికి ఏం డబ్బులు కావాలని ఇవ్వాలి అన్నీ. ఎందుకంటే ఇంకా అతను తప్ప ఈ ప్రపంచంలో అతనికన్నా ఎక్కువ నాకు ఏది కాదు. అంటే అంత పీక్స్ వరకు నేను లవ్ చేసిన. అదే లవ్, నిజమైన లవ్ అంటే. అంతేగాని ప్రతిదానికి అంటే స్వార్థం లేని ప్రేమ నాది. కానీ అవతల వాళ్ళు చీటర్స్ కాబట్టి అట్లా అయిపోయింది జీవితం. బట్ ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు కూడా, ఎందుకంటే దేవుడు మళ్ళీ నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. సో అది. బట్ కెరియర్ పరంగానే ఇంకా సెటిల్ కాలేదు. అంటే మీకు మరి ఒకవేళ మీకు మ్యారీడ్ పెళ్లి చేసుకుంటారు, మరి మీ పిల్లల పరిస్థితి ఎలా ఉండదు? మా పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది? హ్యాపీగా ఉంటారు. అంటే సేమ్ ఇలాంటి అంటే జనరల్గా అంటే ఇప్పటిదాకా వాళ్ళని ఏం చేయాలి ఏంటి అట్లాంటి థాట్స్ అయితే లేదు. బికాజ్ ఎందుకంటే స్టిల్ ఇంకా నా కెరీరే నేను సెట్ చేసుకోలేదు. ఏముందండి, పిల్లలు పుడితే చదివిస్తాం, పెద్ద అయిన తర్వాత వాళ్ళు డాక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా, ఏం అవ్వాలా అది వాళ్ళ ఇష్టం. లేదు ఒకవేళ వాళ్ళు యాక్టింగ్ సైడ్ వచ్చారనుకో దెన్ ఓకే. అయితే ఓకే, నేను చేసినట్టు రొమాంటిక్ చేస్తా అన్నారు అనుకో, ఓకే నేను ఒకటే మాట చెప్తా, బీ కేర్ఫుల్. ఎవరిని అంటే చనువు ఇవ్వద్దు. ఎంతవరకు అంతవరకు నీ వర్క్ నువ్వు చేసుకో, నీకు ఏమి కావాలో డబ్బులు కావాలి అది. అయితే ఒకటండి, మనం చెప్పినంత మాత్రం ఎవరు ఎన్నోరు, ఎవరికైనా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే కానీ వాళ్ళు కూడా తెలుసుకోరు. దెన్ ఎవరిష్టం వాళ్ళది. నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. రోడ్ మీద వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూసి ఏ స్వాతినాయుడు వస్తావని చేతి పట్టుకున్న రోజులు అలా ఏం లేదండి. నన్ను చాలా గౌరవంగా మాట్లాడతారు. ఎక్కడన్నా కనిపిస్తే కనుక ఫోటో దిగుతారు, హాయ్ చెప్తారు, మాట్లాడతారు. ఓకే, కొంతమంది అడుగుతారు మాకు ఇంట్రెస్ట్ ఉందండి అంటే, నేను అంటే లేదు అట్లా ఏం లేదు, అంతే, దట్స్ ఇట్, అంతవరకే. ఫోన్ స్టార్ చేయటము అలాంటిది, మరి ఇట్లా డబ్బులకు కూడా వెళ్ళడం కూడా సేమ్ డబ్బుల కోసమే కదా చేసేది? అయితే రెండు వేరే అండి. పాన్ చేసి డబ్బులు సంపాదించడం వేరు, పక్కనోడు పక్కలో పడుకుని డబ్బులు సంపాదించడం వేరు. నాకు అట్లా ఇంట్రెస్ట్ లేదు. ఒకటి పక్కలో 4 గోడల మధ్య సీక్రెట్గా పడుకుని డబ్బులు అది నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ 1,00,000 మంది చూడని, కోట్ల మంది చూడని లైక్ చేయ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఏదో మనం చేసుకుని 10 మందిని కూర్చోబెట్టి ఎంజాయ్ చేసి పంపించకుండా దాన్ని కెమెరాలో బంధించి దాన్ని యూట్యూబ్లోనూ సినిమాలో రిలీజ్ చేసి, అంటే అదొక ఆర్ట్. నేను కూడా ఏమంటున్నా, నేను షూటింగ్ చేస్తా, నేను పాన్ చేస్తా, అది కెమెరాలో రికార్డ్ చేసి అందరు చూడండి. అంతేగాని సీక్రెట్గా 4 గోడల మధ్య అంటే చేసే పర్సన్ హ్యాపీనెస్ నాకు వద్దు, జనాలు చూసి ఆనందించేది నాకు కావాలి. సో అట్లా చేయాలని నాకు ఇంట్రెస్ట్. ఇంతకు ముందు వరకు అయితే అనుకున్నా, ఇప్పుడైతే ఖాళీ మా హస్బెండ్తోనే చేస్తా. పాన్ మా హస్బెండ్ తోటే చేస్తా. ఫోటోషూట్స్ అంతవరకు ఓకే, బట్ పాన్ అంటే హస్బెండ్ తోటి చేస్తా.